ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే. ముందుగా శ్రీనివాస్ యాదవ్ గారు, చాలా కీలకమైన అంశం మనం చూసాం. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో 42% స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్ అవుతుందో అది కేవలం ఆర్డినెన్స్ ద్వారా మాత్రమే ఇవ్వగలుగుతామనే ఆలోచన ఏదైతే చేసిందో దానిపై తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న బీసీకి సంబంధించిన నేతలు, సంఘాలు, మేధావులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున నిన్న తెలంగాణ భవన్ వేదికగా సమావేశమై ఇది బీసీలకు వెన్నుపోటు పొడవడం అనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం. ఈ క్రమంలోనే ఈ ఢిల్లీకి పంపిన బీసీ బిల్ ఏదైతుందో దాన్ని సర్పాస్ చేసుకుంటూ మీరు ఏ విధంగా ఆర్డినెన్స్ ఇస్తారనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? స్పష్టంగా మీకు అదేవిధంగా విశ్లేషకులు జంగయ్య గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. మొదట ఏంటంటే ఈ దేశంలో A1 A2 ఫస్ట్ A1 కాంగ్రెస్ పార్టీ, అంటే ఈ బీసీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రెండోది బీజేపీ పార్టీ. ఎందుకు అంటున్నంటే ఫస్ట్ ఏ రిజర్వేషన్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక సంఖ్య కావాలి, అంటే జనగణన జరగాలి. జనగణన ఏ విధంగా జరగాలి? కుల జనగణన జరగాలి. ఈ దేశంలో జనగణన ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు చేయి, కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 10 సార్లు జనగణన చేసినా కూడా ఇప్పటి వరకు 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో బీసీలు ఎంత అనేది ఇప్పటి వరకు లేదు. కుక్కల లెక్కలున్నాయి, పందుల లెక్కలున్నాయి, అడవిలో ఉన్న పులుల లెక్కలున్నాయి, పాములు ఎన్ని ఉన్నాయి, జింకలు ఎన్ని ఉన్నాయి, నెమళ్ళు ఎన్ని ఉన్నాయి. కానీ ఈ దేశంలో నిర్మాణంలో, ఉత్పత్తిలో ఉన్న ఏదైతే ఉత్పత్తి కులాలు ఉన్నాయో ఆ కులాల లెక్కలు ఇప్పటి వరకు కూడా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని పరిపాలించిన బీజేపీ పార్టీ ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేదు, లెక్కలు చేయలేదు. ఏమన్నా నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు చైతన్యమే అడిగితే అవి మేము ఇగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం అంటున్నాం, కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఒకటి. రెండో విషయం, ఈరోజు రాష్ట్రానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సుప్రీంకోర్టుకు, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ 2018లో బీసీ బిల్లు చేసి ఆర్డినెన్స్ చేసి పంపడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 34% కుదరదు, 22% మీకు రిజర్వేషన్ అవుతుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదంతా ఎక్స్పీరియన్స్ ఉన్నాక ఇదంతా వ్యవస్థ అని కాంగ్రెస్ పార్టీకి తెలుసు కదా. ఈరోజు మేము 100 సంవత్సరాల పార్టీ, మేము 70 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది కదా. చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడెక్కడ అడ్డంకులు వస్తాయి, ఎక్కడెక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ చట్ట ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీ తెలిసి ఉండాలి కదా. అని తెలిసి ఉండి కూడా ఆ రోజు ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం, ఓట్లు దండుకోవడం కోసం మేము కామారెడ్డి డిక్లరేషను మేము రాగానే జనగణన చేస్తాం, జనగణన చేసిన వెంటనే మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఒకటి, సీతారాం గారు మీరు సీరియస్ జర్నలిస్టు, గతంలో ఏదైతే తమిళనాడులో 90, 91, 92, 1990, 1991, 92, 93లో 3 సార్ల జయలలిత గవర్నమెంట్ ఆర్డినెన్స్ చేసి పంపింది. పంపినా కూడా అది చెల్లలేదు, తిరుగు చేసి పంపించేసారు, అది నడవలేదు. అప్పుడు 94లో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే పివి నరసింహారావు ఉన్నారో, పివి నరసింహారావు అలయన్స్ గవర్నమెంట్ కాబట్టి జయలలిత సపోర్ట్ చేయాలి కాబట్టి 9th షెడ్యూల్లో అక్కడ ఉద్యోగ విద్యలో మాత్రమే, రాజకీయాలలో రిజర్వేషన్ లేదు. అందరూ 60% అంటున్నారు. విద్యా ఉద్యోగాలలో మాత్రమే 60% రిజర్వేషన్ ఈరోజు అక్కడ అమలవుతుంది. ఏది? 9th షెడ్యూల్లో పెట్టి. సో ఇప్పుడు నువ్వు బిల్లు పంపించినాక, ఆర్డినెన్స్ పంపించినాక, ఆర్డినెన్స్కు బిల్లుకి ఏం చేస్తావు నువ్వు? చట్టం ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? బీజేపీ పార్టీ ఉంది. మరి అపోజిషన్ లీడర్ ఎవరున్నారు? రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ ఏమంటుండ్రు? ఈ దేశంలో ఎవరి భాగం ఎంతనో అంత మనం కేక్లా కట్ చేస్తామంటారు. నేను సింపుల్ మన పరికరం వల్లే కనుక తెలంగాణ ఉద్యమంలో చెప్పినట్టు చెప్తున్నా. అరే, అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ పార్టీ వాడు, ఆడ పరిపాలిస్తున్నాడు మోడీ, నేను కూడా బీసీ పార్టీ, నేను బీసీని, నాది 43 ఇంచుల షాతి, మీరు చూడండి అంటున్నారు. ఇద్దరు ఒక ఛాయ్ తాగితే అయిపోతుంది కదా, బిల్ పాస్ అయిపోతుంది కదా. ఇద్దరు పార్లమెంటులో కూర్చొని ఈడబ్ల్యూసీ ఎవరిని అడిగించినావు? నువ్వు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అడిగినావు. ఎవరిని అడిగించినావు? ఎవరిని అడిగలే. సూపర్ మెమరీ కింద పెట్టుకొని టకా 10% కొట్టేసినావు. ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీ చిత్తశుద్ధి ఉంటే, యు ఆస్ టు పార్లమెంట్లో నీ 100 మంది ఎంపీలను పట్టుకొని పోయి అక్కడ కూర్చో. నీ 100 మంది ఎంపీలను కూర్చోపోయి నువ్వు బీసీకి సపోర్ట్ చేస్తా అంటున్నావు, నేను బీసీకి సపోర్ట్ చేస్తా. మరి శత్రువు ఎవడు బా ఇక్కడ? శత్రువు ఎవడు? శత్రువు ఎవడు ఆపుతున్నాడు ఈ బిల్లును? అంటే స్పష్టంగా రాజకీయాల ఓట్లు దండుకోవడం కోసమే
బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. Okay. అంతే తప్ప ఈరోజు స్పష్టంగా ఈరోజు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీ పార్టీ ఉన్నారు. విత్ ఇన్ ద 8 మందిలో 2 కేంద్ర మంత్రులు. ఈ 16 మందిని పోయి ఢిల్లీలో కూర్చోమను. ఈ 16 మంది పోయి ఢిల్లీలో కూర్చొని మా బీసీ బిల్లు ఏదైతే మేము తీసుకొచ్చినామో మీరు ఎందుకు అమలు చేస్తలేరు అని అడగమను. అడుగుతున్నారా? అడగట్లేదు. ఈ రోజుకు గవర్నర్ ఆమోదం పంపి స్పష్టంగా 90 రోజులు అయింది. స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ 2018లో బిల్లు చేసి ఆర్డినెన్స్ చేసి పంపినాము. అదేవిధంగా నువ్వు తప్పుల తడక లెక్కలు చేస్తే కులగణన తప్పు చేసినా మేము అది సరి చేసి 56% చేయాలని సరి చేసి నీ చెవులు పిండి నీ కర్రు కాల్చి వాత పెట్టి హౌజ్లో పెడితే అసెంబ్లీలో మేము మద్దతు ఇచ్చినాము. నువ్వు ఏదైతే బీసీ బిల్లు పెట్టు నువ్వు జస్ట్ నోట్ చేసి పంపుదాం అనుకున్నావు. ఒక నోట్ రాసి ఆ నోట్ తోనే కేంద్రానికి పంపిద్దాం నువ్వు చేతులు దొరుకుతాం అనుకున్నావు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన డైరెక్షన్లో స్పష్టంగా బీసీ బిల్లు చేయాలి, చట్టం చేయాలి. అది చట్టం చేయకపోతే అది నిలబడదు, చట్టం చేస్తే నిలబడుతుంది అని చట్టం చేయమన్నాం. ఈరోజు గవర్నర్ పంపిన గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గర ఉంది. మరి రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు బిల్లును ఆమోదపరచలేరు? ఎవరు కేంద్రంలో ఉన్నది? రాష్ట్రంలో ఉన్నది ఎవరు? స్పష్టంగా కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్న అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ, అక్కడ సభానాయకుడు మోడీ. మరి సభానాయకుడు అపోజిషన్ నాయకుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్ అయిపోతుంది కదన్న. ఎక్కడ ఎవరు అడ్డం పడుతున్నా? కాబట్టి ఇదంతా కూడా కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా మోడీ కావచ్చు, ఈ 2 జాతీయ పార్టీలు కూడా 75 ఏళ్ల నుంచి బీసీలను వాడుకొని ఓట్ల కిందనే చూస్తున్నారు. ఓట్లు వేసుకోవడము, అధికారానికి రావడము, అధికారాన్ని చెలాయించడం తప్ప ఎన్నడూ కూడా వీళ్ళు బీసీలకు న్యాయం చేసింది లేదు. ఈ రోజు ఇప్పటి వరకు బీసీ ప్రెసిడెంట్ చేసింది కదా. ఒక్కసారి 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరి నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? నీ దాంట్లో యాదవులకు మంత్రి పదవి లేడు. స్పష్టంగా పెద్ద సామాజిక వర్గం, అదేవిధంగా లంబాడి సోదరులకు మంత్రి పదవి లేదు. మరి ఒకే సామాజిక వర్గానికి 5 మంత్రులు ఎట్లు ఇచ్చినావు? ఎక్కడ నువ్వు న్యాయం చేస్తున్నావు? ఈరోజు ఓట్ల కోసమే కామారెడ్డి డిక్లరేషన్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, అధికారం కోసమే స్పష్టంగా చేసింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. మీరు తూతూ మంత్రం చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక మాట మాట్లాడుతున్నాడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతుండే చిలక పలుకులు రేవంత్ రెడ్డి గారు. మా పార్టీలలో మేము 43%. నీ పట్ల ఎవడు ఏమన్నారు? పోయి నీ పట్ల ఇచ్చేది మాకెందుకు? చట్టం కావాలి మాకు, మా హక్కు మాకు వస్తుంది. చట్టం చేయాలి. నువ్వు 42% ఇస్తే 43% ఇస్తా అంటే ఏంది? ఓడిపోయే సీట్లలో ఇచ్చి బీసీ లెక్కలు రాస్తారన్నట్టు. ఎవడైతే వీక్ ఉంటాడో బలమైన పైన బీసీని ఆడ పడేస్తారు. అప్పుడు అది ఓడిపోతాడు. లెక్కలు చూస్తే 60% 40% ఇచ్చినట్టు ఉంటుంది. ఆడ గెలుపులేమో 10% 15% ఉంటాయి. మరో కుట్ర చేయబోతున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీ కన్సర్న్ ఉంటే, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరు రాహుల్ గాంధీ సభానాయకుడు ఎవరైతే నరేంద్ర మోడీ ఇద్దరు కనుక ఒక్క ఛాయ్ తాగితే, ఒకే ఒక ఛాయ్ తాగితే బిల్లు పాస్ అయిపోతుంది. ఈడబ్ల్యూసీకి ఎవడు అడ్డం పడ్డాడు? ఎవడన్నా అడ్డం పడ్డా? నువ్వే పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ కదా, నువ్వే సభానాయకుడుగా. ఇద్దరు కూర్చొని ఇద్దరు బీసీలకు చేతమంటున్నారు కదా, ఎవడు అడ్డుపడుతున్నాడు? ఇదంతా కుట్ర జరగబోతుంది. బీసీ సమాజం మేల్కోవాలి. స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు కన్సర్న్ ఉంది కాబట్టి వచ్చిన వెంటనే 2018లోనే బీసీ 34% రిజర్వేషన్ ఇవ్వాలని పంపుతున్నారు. లోకల్ ఏదైతే మార్కెట్ చైర్మన్లలో రిజర్వేషన్లు ఇచ్చిన బీసీలకు స్పష్టంగా కన్సర్న్ ఉంది. ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో అన్నీ కూడా బీసీలకు సపోర్టే. వినరా? ఓన్లీ జాతీయ పార్టీలు 2 మాత్రమే బీసీలకు వ్యతిరేకము, బహుజనులకు వ్యతిరేకము, ఉత్పత్తి కులాలకు వ్యతిరేకం. కాబట్టి వాళ్ళిద్దరు స్పష్టంగా ఈ దేశంలో ద్రోహులు, బీసీల ద్రోహులని అర్థమవుతుంది. రైట్. చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు శ్రీనివాస్ గారు. వాస్తవానికి 2 ఢిల్లీ పార్టీలు కూడా బీసీల ద్రోహుల పార్టీలే అనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. స్వతంత్ర భారత చరిత్రలో కులగణన చేయకుండా, జనగణనలో భాగంగా కులగణన చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఇప్పుడు నిజంగానే అధికారంలో ఉన్న బీజేపీకి అవకాశం ఉన్నా కూడా ఎందుకు మీరు చేయట్లేదు? ఎందుకోసం తెలంగాణకు సంబంధించి బీసీల విషయంలో కూడా ఎందుకు మీరు ఇట్లా అన్యాయం చేస్తున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇద్దరు కూడా కూడబలుకొని బీసీలకు తీవ్రమైన వెన్నుపోటు పొడుస్తున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించిన అంశాన్ని, అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని కూడా ఇప్పటికే ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు, మేధావులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఈ ఆర్డినెన్స్ను పెద్ద ఎత్తున తప్పుపడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. జంగయ్య యాదవ్ గారు, వాస్తవానికి దాదాపు 20 నెలల సమయం, ఒక కీలకమైన సమయాన్ని వృధా చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ ఏదైతుందో ఇది ఎక్కడ కూడా నిలబడదని తెలిసినప్పటికీ కూడా
ఎందుకు తీసుకొచ్చారనే అంశాన్ని ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నేతలంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి. బీసీ సంఘాలకు సంబంధించిన మేధావులు అయితే ఈ ఆర్డినెన్స్ ఒక చిత్తు కాగితమని అభివర్ణిస్తున్న సందర్భం కూడా మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది బీసీలకు సంబంధించిన ఈ కీలకమైన వ్యవహారాన్ని? విషయం స్పష్టంగా అండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ అని చెప్పేసి బీసీలని ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు మోసం చేసిందని చెప్పిన దానికంటే కూడా గతంలో నెహ్రూ గారు కూడా చేసింది అదే. ఎక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే నెహ్రూ గారు కూడా ఆ రోజు ఒకటే విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రమే 27% రిజర్వేషన్స్ అని చెప్పేసి చేయడం జరిగింది. దాన్నే ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదో మేము గొప్పగా చేస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో మాత్రం నేను 42% చేస్తామన్నారు. కానీ మా వచ్చిన తర్వాత బీసీ కులగణన ఏదైతే చేస్తున్నామని చెప్పేసి చేశారో అక్కడే ఒక విషయం మనకు బీసీలను మోసం చేసిందని ఆ రోజే వాళ్ళు పునాది వేసిరని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం తీసుకున్నట్లయితే 1.85 కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీ జనాభా అంటే జనాభాలో 51% బీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే జనాభాని 1.64 కోట్ల కింద అంటే 46%, 5% ఆల్రెడీ తగ్గించి చూపించడం జరిగింది అక్కడే. అంటే బీసీలకు మోసానికి అంకురార్పణ చేసింది ఆ రోజే. కానీ దానిని గుర్తెరిగినటువంటి వాళ్ళ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇది పనికిరాని సర్వే అని చెప్పేసి పత్రికాముఖంగా కూడా చించివేయడం జరిగింది. అంటే ఆ రోజు మీరు స్పష్టంగా అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ పంటి కింద ఏదైతే రాయిలాగా తయారైందో అని చెప్పేసి కామెంట్లు చేసిరో అంటే జనాభా బీసీ జనాభాని ఎంత మోసం చేస్తున్నారు అని చెప్పేసి గుర్తెరిగినటువంటి మేధావులు అందరూ కూడా ఆ రోజు వ్యతిరేకించినప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాత్రం పెడచెవున పెట్టేసి ఎక్కడికక్కడ అవకాశం దొరికినప్పుడల్లా ఎలక్షన్లలో వచ్చినప్పుడు మాత్రం బీసీ బిల్లు గుర్తుకొస్తుంది వారికి. ఎక్కడ కూడా బీసీలకు న్యాయం చేయాలి, లేకపోతే వారికి ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నట్లయి ఉంటే నిజంగా కూడా 15 ఏదైతే మనకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం చేసినామో అని చెప్పేసి 15 మంది మాట్లాడి అసెంబ్లీలో చట్టం చేస్తాము అని చెప్పకుండా మేము గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తున్నాము అని చెప్పేసి ఇది దేశానికి రోల్డ్ మోడల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడము, దీనికి ఢిల్లీలో పోయి ధర్నా చేసి మేము కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించడం చెప్పేసి సీఎం గారు హాజరై బీసీ డిక్లరేషన్ కోసం మేము చేస్తున్నామని చెప్పేసి ధర్నాలు చేయడము అంటే ఒక పేపర్ ప్రకటనకు మాత్రమే పరిమితమైనవి కానీ ఎక్కడ కూడా చేయట్లేకపోతున్నారు. దీన్ని నిజంగా కూడా మనం తీసుకున్నట్లయితే చట్టసభల్లో ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చేసినటువంటి దాన్ని మీరు ఇంతకుముందు ఏదైతే 20 నెలల కాల వ్యవధి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆర్డినెన్స్కు. కానీ ఈ ఆర్డినెన్స్ ఇచ్చినట్లయితే మహారాష్ట్ర కానీ బీహార్ కానీ తమిళనాడు కానీ గతంలో తీసుకున్నాము ఆర్డినెన్స్లు సుప్రీంకోర్టులో వీగిపోయినాయి. అలాంటిది ఆల్రెడీ మనకు కూడా ఇంతకుముందు గతంలో పెద్దలు చెప్పినట్లు కేసీఆర్ గారు కూడా 50% ఇవ్వాలి అన్నప్పుడు సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్స్ మించి ఇవ్వడం కుదరదు, 33% అన్నప్పుడు ఖచ్చితంగా అని చెప్పేసి అది కాదు అని ఒక ఆలోచన విధానంతో లేనిపోని అలవి కానీ హామీలు ఇవ్వద్దు అనే ఒక ఆలోచనతోని ఏదైతే నీతిగా నిజాయితీగా మేము ఇచ్చేదే చెప్తామని ఒక చందంగా ఎక్కడికక్కడ ప్రజలను మోసం చేసే ఉద్దేశం లేదు కనుకనే ఆ రోజు ఎలక్షన్లలో వీళ్ళు 42% అన్నా కానీ ఎక్కడ కూడా చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలకు చెప్పింది చేయాలని ఒక నమ్మకం అంటే ఒక నీతి నిజాయితీ కలిగిన ఒక వ్యక్తిగా వారు చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఓట్ల కోసము నోటికి ఏదొస్తే అది చెప్పేసి అలవి కానీ హామీలు ఇచ్చేసి ఈ రోజు వచ్చిన తర్వాత తీర దాటినాక తిప్పమల్లే తీర దాటక ముందు బోడిమల్లె అన్న చందంగా ఈయన రోజు రేవంత్ రెడ్డి గారు చేసిరు. బీసీలు అంటే ఎక్కడికక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి అంటే వెనకబడి చేసిన తరగతులు కానీ నిజంగా మేము బీసీలము బిగ్ క్లాస్ అంటే ఒక పెద్ద కుటుంబం మాది, ఈ రోజు దేశానికే ఒక వెన్నుముక లాంటిది బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో గంటాబలంగా చెప్పడం జరిగింది. కానీ బ్యాక్ బోన్ అన్నటువంటి వారిని ఈ రోజు బోన్లో వేసే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దానికి అనుకూలంగా బీజేపీ మద్దతు తీసుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మన బడేబాయ్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు పంపించినటువంటి బిల్లుకి ఎందుకు ఆమోదం దొరకట్లేదు? మరి ఎందుకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఎందుకు ఒక ఛాయ్తో మీరు ఎందుకు దాన్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నారు? ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు మాత్రమేమో ఫైట్ చేస్తుంటారు, రేవంత్ రెడ్డి గారు మాత్రమేమో వారితో సీక్రెట్ గా సమావేశం జరుగుతుంటారు. మరి ఈ బిల్లులు ఎందుకు మీరు తీసుకోలేట్లేదు? అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు తీసుకెళ్ళట్లేకపోతున్నారు ఢిల్లీకి ఈ బీసీ బిల్లు విషయంలోనూ? ఇట్లా మనం ఎక్కడికి తీసుకున్నా కానీ వీళ్ళు స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ వస్తుండగానే బీసీ బిల్లు ముందుకు రావాలి. కానీ దానికి ఎంతసేపు ఉద్యోగాలు రాజకీయంగా నిజంగా కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా
అభివృద్ధి చేయాలి అని మీకు బీసీలని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన విధానం ఉండుంటే, ఒక నీతి నిజాయితీగా మీరు ఉండుంటే చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీరు స్పష్టంగా చేసేవాళ్ళు. కానీ ముందు ఒక మాట చెప్తున్నారు, చేసేటువంటిది వెనకాల ఇంకొకటి చేస్తున్నారు. సో బీసీలను మోసం చేయడానికి వెన్నుదన్నుగా ఉన్నారు అంటే ఏదైతే కాంగ్రెస్ బీజేపీ కలగలిపే బీసీలను మోసం చేస్తూ వారి స్వలాభం కోసం స్వార్థం కోసము రాజకీయ కుర్చీల కోసమే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేయాలి, బీసీలకు న్యాయం చేయాలి, భవిష్యత్తు తరాలకు ఒక అడుగు వేద్దాము అని చెప్పేసి ఆలోచన లేకుండా గతం నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మోసం, నెహ్రూ గారి పీరియడ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మోసం చేస్తూనే ఉంది. ఈ రోజు కొత్తగా చేసేది ఏం లేదు. కానీ చాలా మంది ఏంటంటే ఈ రోజు ఏదో కొత్తగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు కూడా అన్నీ తెలుసు. ఎందుకంటే గతంలో అనుభవించినాము, గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఈసారైనా నెరవేరుతాయేమో అని చెప్పేసి తగ్గుతాయేమో అని చెప్పి చేస్తున్నారు. కానీ అక్కడ కూడా లేదు. ఇంకొక విషయం ఎక్కడ కూడా తీసుకున్నట్లయితే సమాజ నిర్మాణం కోసం బీసీలకు రాజాది కాలంలో సమప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే ఇది రోజు వస్తుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఉండేసి అంటే మనం అనుకుంటాం అంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఉంటే బీసీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు ఏదో మేము చెప్తున్నారు చీఫ్ మాత్రం మేము ఇచ్చినాము, అధికారం ఇచ్చినాము, మీరు అని ఇసలేదు. కానీ ఎందుకు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో ఏ ఒక్కరు కూడా మీరు బీసీని ఎందుకు చేయలేకపోయారు? మనం తీసుకున్నట్లయితే ఆర్డినెన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఆర్డినెన్స్ అనేది గతం 2018లో కూడా చేసినప్పటికీ కూడా వీగిపోయిందని తెలుసు. అంటే లీగల్ ఇష్యూస్ ఏమొస్తాయి? రేపు ఎలక్షన్స్ లో మేము మాత్రం ఇద్దాం అనుకున్నాము, కాకపోతే కోర్టులో ఉన్నది. సో మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మాట చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా దీంట్లో బీసీ బిల్లు మీద కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఎక్కడ కూడా నీతి నిజాయితీ నిబద్ధత లేదని మాత్రం ఇక్కడ అందరికీ కూడా అర్థమవుతుంది. బీసీలను మోసం చేయడానికి బయలుదేరినని స్పష్టంగా చెప్పొచ్చు. చాలా కీలకమైన అంశం ఇది. కోర్టులను సాకుగా చూపి కేంద్రాన్ని బూచిగా చూపించేసి తప్పించుకోలేరు, బీసీలకు వెన్నుపోటు పొడిస్తే సహించే ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా జంగయ్య గారు కూడా చెప్తా ఉన్నారు. వాస్తవానికి రెండు ఢిల్లీ పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు నిజంగా వీరిద్దరు గురించి అనుకుంటే ఒక్క క్షణంలో బీసీల రిజర్వేషన్ల అంశం సమస్య పరిష్కారం అవుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని మోదీ అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చొని చర్చించుకుంటే తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కానీ రెండు పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదు కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందనే అంశం కనిపిస్తోంది. తప్పకుండా ఇలా అన్యాయం చేస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీలు రెండు ఢిల్లీ పార్టీలకు కూడా గుణపాఠం చెప్పడం ఖాయమనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు, మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన విచారణకు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా హాజరైన పరిస్థితి. వాస్తవానికి అనేక కీలక అంశాలు ఆయన వెల్లడించిన సందర్భం. తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల కోసం పోరాడుతుందే బీఆర్ఎస్ పార్టీ అనే విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. ఉద్యమ నినాదమే నీళ్లు నిధులు నియామకాలు, అందులో అత్యంత కీలకమైంది. ఆ ఉద్యమ నినాదాన్ని విధానంగా మార్చి 10 ఏళ్ల పాటు ఏ విధంగా సాగును సంబరంగా మార్చినో మనం చూసాం. ఇప్పుడు కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న కుట్రలను కూడా ఛేదించేందుకు కూడా ప్రయత్నాలు అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు నిన్న హరీష్ రావు గారు. నీళ్ల మంత్రికి బేసిక్ తెలియదు, సీఎంకు బేసిన్ తెలియదు కాబట్టి తెలంగాణ రైతులు ఈరోజు కష్టాలు కన్నీళ్లు పడతా ఉన్నారని. ఓవైపు వర్షం లోటు, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సాగునీటి వసతి లేదు. మరోవైపు ఇలాంటి కుట్రలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఓవరాల్గా? స్పష్టంగా మీరు చెప్పినది ఏదైతే ఉందో మన క్యాప్షన్ అధినాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ సమాజం నీళ్ల కోసమే పోరాటం ప్రధానమైంది. నీళ్లు నిధులు నియామకాలల్లో కూడా ఆ మూడిట్లల్లో కూడా నీళ్ళే ప్రధానమైన ఎజెండా. అందుగురించే కేసీఆర్ గారు ఉద్యమంలో మడిమ తిప్పితే మడి నిండాలా అనేవాడు. సో తెలంగాణ 2014 రాకముందు ఈ తెలంగాణలో నీళ్ల పరిస్థితి ఏంది, ఈ తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంది, ఈ తెలంగాణలో చెరువుల పరిస్థితి ఏంది, ఈ తెలంగాణలో గొడ్డు గోద పరిస్థితి ఏంది అనేది మనకు తెలుసు. 2014 వచ్చిన తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ కన్నా బిడ్డనే ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఈరోజు ఒకటే అండి, పెద్ద రాకెట్ సైన్స్ రాజకీయ చెప్పనవసరం లేదు. అప్పుడు 64 లక్షల మెట్రిక్ టన్నులున్న ఉత్పత్తి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాక, ప్రాజెక్టులు కట్టుకున్నాక, మంచి కరెంట్ ఇచ్చుకున్నాక దాదాపు 3 కోట్ల పైన మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఎట్లా అయింది? నీళ్లు, మంచి కరెంటు, నాణ్యమైన కరెంటు, మంచి నీళ్లు, పెట్టుబడి ఇవ్వడం వల్ల జరిగింది. ఇప్పుడు మనం ప్రాజెక్టులు ఎందుకు కట్టుకుంటామండి? మనం ప్రాజెక్టులు ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు, మనం కట్టుకోలేనప్పుడు వర్షం మీద ఆధారపడి జీవనం కొనసాగించినాం. వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టుకునేది వర్షాలు పడినప్పుడు, కరువు వచ్చినప్పుడు ఆ వర్షాల పడ్డ నీరును మనం ప్రాజెక్టుల ద్వారా ఆపుకొని తర్వాత మన పొలాలకు పంపిణీ చేసుకొని పంటను పండించుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం కనుకనే కదా
ఈరోజు ఎక్కడ తుంగతుర్తి, ఎక్కడ వంచనగిరి, ఎక్కడ డోర్నకల్లు, ఎక్కడ కూరివి, ఎక్కడ తిరుమలగిరి నీళ్ళు ఎట్లా పోయినాయి? మీరు వేసిన కాలువలలో తుమ్మలు మొలిచినాయి కదా, కానీ నీళ్లు పోలే. ఎక్కడి నుంచి పోయినాయి నీళ్లు అంటే కాళేశ్వరం ద్వారా నీళ్లు పోయినాయి. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా ఇక్కడి నుంచి నీళ్లు పోతేనే కదా ఈ పంట పండింది. ఈ రోజు నువ్వేం చేసినావు? అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు 2 పిల్లర్లు పర్యవాస్తే 4 బస్తాల సిమెంటు, 4 బస్తాల ఇసుక కంకర కలిపి వేయడానికి దాన్ని ఒక బూచిగా చూసి మిగతా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా వచ్చిన నీళ్లను మళ్లించకుండా ఈరోజు మీరు ఒక ప్రధానమైన వార్తాపత్రికలు కూడా వర్షభావం తక్కువ ఉంది, అంతకుముందు 1,32,00,000 పైన ఎకరాల పంట సాగుకు ప్రిపేర్ అయ్యి విత్తనాలు వేసేది, ఇప్పుడు మాత్రం 56,22,000 మాత్రమే వేసిండ్రు అనేది ఒక ప్రధాన పత్రిక రాసినది స్పష్టంగా. సో అంటే అర్థమైంది, వర్షం పీక్కపోతుంది, వర్షం పడతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కట్టుకున్న ప్రాజెక్టులలో నీళ్ళని తీసుకుపోయి ఈరోజు నీ పంటలు పండించుకోవాలి. ఎందుకు ఈ గతంలో చూసినాం కదా, పంటలు గాలబెట్టుకున్నారు కదా. 10 ఏళ్ల క్రితం మనం చూసిన పంటలు గాలబెట్టుకునే పరిస్థితిని మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక పంటలు తగలబెట్టుకున్నారు, బర్రెలను గొడ్లను మేపుకున్నారు. ఎందుకు వచ్చింది అదంతా? మీకు పరిపాలన మీద అవగాహన లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజలంటే ఇష్టం లేదు, కాబట్టి ఇదంతా జరిగింది. నేనేమంటున్నా, ఈ దేశంలో ప్రపంచంలో అందరికీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇస్తాయి బ్యాంకులు, ఏది ఎంటర్ప్రైనర్స్కి ఇస్తాయి, ఇండస్ట్రీలకు ఇస్తాయి. కానీ మొట్టమొదటిసారి కేసీఆర్ గారు స్పష్టంగా ఈ రైతుకు పెట్టుబడి అనేది ఈరోజు రైతుకు పెట్టుబడి రైతు బంధు ఇచ్చిండు. ఆ రైతు బంధు ద్వారా అప్పుడు ఏ సావుకారు దగ్గర ఇవ్వకుండా 4 రూపాయలు ప్రభుత్వమే ఇస్తే డైరెక్ట్, ఎవడు నాకేటోళ్ళు లేడు, గోకేటోళ్ళు లేడు, ఎవ్వడు మధ్యలో పట్టువారు లేడు, కారోబార్ లేడు, ఎవ్వడు లేడు, సెక్రటరీ లేడు, డైరెక్ట్ ఆయన అకౌంట్లో పడితే ఆ పైసలు తీసుకొని ఇంత డీజిల్ కొనుక్కొచ్చుకున్నాడు, యూరియా బత్తాలు కొనుక్కొచ్చుకున్నాడు, ట్రాక్టర్ కిరాయి తెప్పించుకున్నాడు, పంట పండించాడు. ఆ పంటనే కదా 3 కోట్ల పైన మెట్రిక్ టన్నులు. ఈరోజు నువ్వేమంటాను? ఆడ పర్యభాష అంటే కృష్ణాల హరీష్ రావు గారు పోరాటం చేయనంత వరకు నువ్వు పంపులు ఆన్ చేయవైతే శ్రీశైలం పంపులు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తున్నామో పంపులు ఆన్ చేస్తావా, ఆన్ చేయవా, లేకపోతే మేమే పంపులు ఆన్ చేసుకుంటాం అంటే పోయి శ్రీశైలంలో పంపులు ఆన్ చేస్తేవి, కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తావా, ఆన్ చేయవా అంటే సప్పుడు చేయకపోతుంది. నేనేమంటున్నా, ఈరోజు దాదాపు తెలంగాణ సమాజం 70% పైగా ఈరోజు గ్రామాల ప్రజలు, వ్యవసాయాన్ని నమ్ముకునే ప్రజలు, అరే చెరువులు నమ్ముకునే ప్రజలు. ఈరోజు నువ్వు అవి పక్కన పెట్టి నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు? యూరియా బత్తాల కాడ ఎందుకు ధర్నాలు అవుతున్నాయి? యూరియా బత్తాల కోసం 10 ఏళ్ళల్లా ఒక్క ఫోటో అన్న మనం చూస్తామా? 10 ఏళ్ళల్లా ఎప్పుడు చూడని యూరియా బత్తాలు ఇప్పుడు చెప్పులు పెట్టవలసి వస్తుంది, తువ్వాలలు పెట్టవలసి వచ్చింది, దుడ్డు కర్రలు పెట్టవలసి వస్తుంది. ఎందుకు పెట్టవలసి వస్తుంది అంటే నీ పరిపాలన రైతుల కోసం కాదు, ఓన్లీ నీ కుటుంబం కోసం, రాజకీయం కోసం కాంగ్రెస్ సంచులు పట్టుకొని ఢిల్లీకి పంపుతుంది తప్ప ఒక్కసారి కూడా ఈరోజు రైతుల కోసం ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు పెట్టుబడి వేయకపోతేవి, యూరియా బత్తాలు వేయకపోతేవి, వర్షం పడకపోయే, నీళ్లు చెరువులలో నింపకపోతేవి, ఎట్లా వ్యవసాయం చేయాలి, ఏ విధంగా వ్యవసాయం చేయాలి? కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమే అబద్ధాలు 6 గ్యారంటీలు, మేము 6 గ్యారంటీలు అని చెప్పినావు. ఏ గ్యారంటీ అమలు చేయకపోతే కనీసం రైతులు భూమిని నమ్ముకునే రైతులకు ఇన్ని నీళ్ళు ఇవ్వకపోతేవి, మంచి కరెంటు ఇవ్వకపోతేవి. ఇప్పుడు యూరియా బత్తాలకు కూడా నిన్న ఒక పేపర్లో చూసినా బస్తాలు వచ్చినాయి కానీ కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా 10 ఏళ్ళల్లో యూరియా డెఫిసిట్ చూసినామా? పోలీసులు పెట్టి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పోలీసులు మనం 10 ఏళ్ల కింద చూసినాం, వాళ్ళ గురువు గారు దాంట్లో బషీర్బాగ్ కాల్పులు, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అనుకునేటోళ్ళు 24 గంటల నాణ్యమైన 3 పేసుల కరెంట్ ఎట్లు ఇచ్చిందన్న. నేను ఊళ్ళ నుంచి వచ్చినోని, బావి కాడ ఎప్పుడు పండాలనో కష్టమయ్యేది. ఏ పేస్ వస్తుందో, 2 పేస్ వస్తే కరెంటు బావి మోటార్ నడవదు, 3 పేస్ వస్తే నడవదు. గంట ఇచ్చిన పరిస్థితులు. ఆ రోజు ఎంతో మంది రైతులు పాములు కుట్టి, తేళ్లు కుట్టి, వైర్లు తాకి కరెంటు షాకులతో చనిపోయారు. ఈ 10 ఏళ్లల్లా ఒక్క రైతన్న పగటీలు పోయి బువ్వ తినిపోయి మోటార్ ఒత్తుకున్నాడు. ఎప్పుడు రాత్రి పోయి బాయికాడ అన్నది లేదు. ఎందుకు లేదు? నాణ్యమైన కరెంట్ ఇచ్చినావు. నీ ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మీరు చీకటి అయిపోతుందని చెప్తుంది. చీకటి కాలే, వెలుగులు నిండినాయి, ఇళ్లలో వెలుగులు నిండినాయి. 3 కోట్ల వరి ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఎట్లా జరిగింది? మంచి నీళ్ళు ఇచ్చినాము, మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చినాము, పెట్టుబడి ఇచ్చినాము. రైతు పండించిన పంటను మళ్ళా ప్రభుత్వమే కొన్నదన్నా, ఎక్కడ కొనలే. నేను చెప్తున్నా, మా తాతతోని మార్కెట్ పోతే చిట్టి ఇచ్చేటోడు సావుకారి, ఆ చిట్టిని ఆ తువాల మూలకు మూడేసుకునేటోళ్ళు. వారం 15 రోజులు పట్టింది పైసలు రావడానికి. ఇప్పుడు
రైతు దగ్గర ధాన్యం పండించిన ధాన్యాన్ని కేసీఆర్ ప్రభుత్వమే కేసీఆర్ కొని వాళ్ళకి అకౌంట్లో పైసలు వేసాడు. మళ్ళీ పైసలు లెక్క పెట్టుకునేది లేదు, మళ్ళీ పైసలు చూసేది లేదు, డైరెక్ట్ నీకు నీ అకౌంట్లోనే పైసలు పడతాయి. ఎవరన్నా ఉత్పత్తికి పెట్టుబడి, మంచి నాణ్యమైన కరెంటు, నీకు నీళ్ళు ఇచ్చి వచ్చిన పంటను నేనే కొని ప్రభుత్వమే కొని ప్రభుత్వం డబ్బులు ఇస్తే రైతు ఎందుకు రాజుగా ఉండడు? అట్లాంటి ప్రభుత్వాన్ని అట్లా చేసిన దాన్ని ఈరోజు ఏం చేస్తున్నావు? కాలబెట్టుకునే కాడికి పోయినావు, కూలగొట్టుకునే కాడికి పోయినావు, ఈరోజు స్పష్టంగా రైతులు రోడ్డు మీదకి వచ్చే కాడికి పోయినావు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు స్పష్టంగా. రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా కర్రు కాల్చి వాత పెడతారు. మీకు ఇంకోటి చెప్తా సీతారామన్న, మన గ్రామ సభలు చెప్పారు, ఒక్క పోలీసు వాళ్ళు లేకుండా గ్రామ సభ జరగలేదు. ఒక్క పోలీసు గ్రామ సభ అంటే ఏంది? నువ్వు నేను కూర్చొని మాట్లాడుకున్నా ముచ్చట్లు ఏమున్నాయి, మనకు ఊరికి ఏం అభివృద్ధి కాదు. కానీ పోలీసు వాళ్ళు లేకుండా ఏ గ్రామ సభ జరగదు. అంటే అర్థమైంది నీకు ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది, ప్రజలు ఆగమైపోతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు అని స్పష్టంగా. ఈరోజు ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్, కాళేశ్వరం కమిషన్, ఫోన్ ట్యాపింగ్, ఇంకో కమిషన్, కరెంటు మీద కమిషన్. ఏం తెలిసినవరా నాయన కమిషన్లో తొవ్వి అంటే ఏం లేదు, గుండుస్తున్నా. అందు గురించే నేను హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు, ఇప్పటికైనా కన్నెపల్లి పంపం ఆన్ చేయండి, నీళ్ళు ఇవ్వండి రైతులకు, నారులు పోసిండ్రు, నాట్లు వేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బురద నాగలు దున్నుతున్నారు, నారులు వేయాలి, నాట్లు వడాలి, నాట్లు వండాలంటే నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఎవడు ఇవ్వాలి? నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. నువ్వు మాట్లాడినావు కదా, నువ్వు నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇస్తేనే ఆడ పంట పండుతుంది. వరిధాన్యం ఎక్కువ పెరిగింది కాబట్టి నీళ్లు కావాలి. నీళ్ళు ఇవ్వకుండా మాత్రం ఊరికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తామంటే మాత్రం ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, రైతుల వైపు నుంచి పోరాటం చేస్తుంది. చాలా కీలకమైన అంశం ఇది. రైతాంగానికి సంబంధించి సాగునీటి కష్టాలను తీర్చేందుకు 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా ఓవైపు కాళేశ్వరం, మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మిస్తే వాటిని పూర్తిగా పడావు పెట్టి తెలంగాణను మరోసారి సమైక్య రాష్ట్రంలో పడ్డ గోస విధంగా రైతాంగాన్ని మరోసారి సాగునీటి సంక్షోభం దిశగా నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు శ్రీనివాస్ గారు. పూర్తిగా రైతాంగం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అక్రమ కేసులు, కమిషన్ల పేరిట వేధించినా కూడా తప్పకుండా వాటిని ఎదుర్కొంటాం. దీంతోపాటు ప్రజాక్షేత్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. తప్పకుండా ఈ వైఖరి మారాల్సిన అవసరం ఉంది, లేకపోతే తప్పకుండా రైతుల చేతిలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదనే అంశాన్ని శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. జంగయ్య యాదవ్ గారు, వాస్తవానికి కాళేశ్వరంకు సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ పక్షాన మాట్లాడితే తప్ప, నోరు మెదిపితే తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కదలిక రాని సందర్భం మనం చూసాం. కల్వకుర్తికి సంబంధించిన లిఫ్ట్ విషయంలో కూడా అదే జరిగింది. కన్నెపల్లికి సంబంధించిన దానిపై కూడా తప్పకుండా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. లక్షలాది మందితో తరలి వెళ్తాం కేసీఆర్ గారి సారథ్యంలో ఇప్పటికీ ప్రకటించిన సందర్భం. తాజాగా కాళేశ్వరం కమిషన్కు ముందు హాజరైన సందర్భంలో కూడా హరీష్ రావు గారు అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించిన పరిస్థితి. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టినా కూడా తప్పకుండా చర్చిద్దామని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తం వ్యవహారాన్ని. మనం విషయం ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కానీ ఎలక్షన్ టైంలో ఏదైతే కుంగినటువంటి పిల్లర్స్ని బూచిగా చూయించేసి ఇక మొత్తం కాళేశ్వరం అనేది మొత్తము కుప్పగూలిపోయింది, దేనికి పనికిరాదు, పెట్టిన 1,00,000 కోట్లు వృధా అయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ప్రచారం చేయడంలో మాత్రం సక్సెస్ కావడం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలో ఉందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే అబద్ధాన్ని పదే చెప్పడం వలన ప్రజల్లో నిజంగా కూడా ఏదో అయిపోయింది అని ఆ ఎలక్షన్ టైంలో చూపించారు. కానీ తదనంతరం ఇప్పటికి 20 నెలలు అయినప్పటికీ కూడా దాని మీద ఎలాంటిది కూడా నిగ్గు తేల్చలేకపోతున్నారు. అంటే వాయిదాలు వేసుకుంటూ, అంటే ఏదైనా నిజం ఎప్పుడు నిర్భయంగా, నిజము కొంత సమయం పట్టవచ్చు కానీ నిజం ఎప్పటికైనా నిలకడగానే ఉంటుంది. కానీ వీళ్ళు అబద్ధాలని ప్రచారం చేసేసి అధికారం సొంతం చేసుకోగలిగారు. కానీ బీజేపీ పార్టీ కూడా మనకు గత 10 సంవత్సరాల కాల వ్యవధిలో తీసుకున్నా కానీ ఏనాడు కూడా ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. అది మనకు స్పష్టంగా తెలంగాణకు చేసిన అన్యాయం అని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏదైతే ఇదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మనకు క్లియర్గా పంటలు ఏదైతే వేసినా కానీ వ్యవసాయం రైతు చేస్తే కూడా దండగా అన్నటువంటి వ్యక్తి ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఒక పండగలాగా, వ్యవసాయం ఒక పండగలాగా తయారు చేసి చూపించినటువంటి సందర్భం మనం 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడ చూసినా తలదన్నే విధంగా ఒక దేశానికే దిక్సూచిలాగా కనపడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర పచ్చదనము ఈ రోజుకి ఎందుకు ఎండిపోతుంది అంటే నీళ్లు లేకపోతే నిజంగా మీ పరిపాలన చేతగాకనా నిజంగా కూడా నీళ్లు, నిధులు, నియామకాలని ఇంతకుముందు పెద్దలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముఖ్యంగా మనకు నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ దానిని సాధించే దశలోనే కేసీఆర్ గారు
గెలిచిన తర్వాత ఢిల్లీకి ఎన్ని లెటర్స్ ఇచ్చిర్రు, ఎన్ని ప్రాజెక్టుల గురించి ఒక పరిపాలన, ఒక విజన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీయడం వలన భూగర్భ జలాలు పెరగడం జరిగింది. ఎక్కడ దోడినా కానీ నీళ్ళు వచ్చేది. కనీసం వర్షం మీదనే మనం ఆధారపడొద్దు. వర్షం అనేది ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు కనుక మానవ ప్రయత్నం కింద మిషన్ కాకతీయ ద్వారా మనం చెరువులను పునరుద్ధరించినట్లయితే, చెరువుల పూడిక తీసినట్లయితే, భూగర్భ జలాలు పెరిగినట్లయితే రైతులు ఎప్పుడు ఎక్కడ దోడుకున్నా కానీ నీళ్లు ఉంటాయి, పంటలు పండుతాయి. పంటలు పండినట్లయితే భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. గతంలో మనం తీసుకున్నట్లయితే పాలమూరు రైతులే కాదు, మిగతా రైతులు తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది దేశాలకు విదేశాలకు వెళ్ళిపోయి అన్నమో రామచంద్ర కనీసం పుట్టగడిస్తే చాలు అన్నట్టు బొంబాయికి పోయి కూలీలుగా ఉన్నటువంటి సందర్భాలు మనం చూసినాము. అదే గ్రామాల నుంచి వచ్చి రైతులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఆటో కార్మికులుగా, వాచ్మెన్లుగా ఎంతో మంది చేసుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇవ్వడము, అదేవిధంగా నీళ్లు ఉండడం వలన, భూగర్భ జలాలు పెరగడం వలన ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు చేరుకొని మేము ఒక రైతు అని చెప్పుకునే స్థాయికి, ఎందుకంటే పంటలు పండించుకోవడం వలన వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందినారు. ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల పిల్లలను మంచిగా ఎడ్యుకేషన్ చేసుకోగలిగినారు. దానితో ఆ రోజు ఎక్కడ కూడా ఇబ్బంది పడలే. కానీ ఈ రోజు వచ్చిన 20 నెలల కాల వ్యవధిలోనే అదంతా ఒక మటుమాయమైపోయింది. అరచేతిలో వైకుంఠం చూపించినట్లు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలనకు ఎక్కడ కూడా పొందన లేకుండా ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. దానివలన ఈ రోజుల్లో రైతులు మళ్ళా గత 10 ఏళ్ళ వెనుకకు పోయినట్టు అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ కూడా గతంలో చూసినటువంటి ఇంతకుముందు చెప్తున్నాం కదా, వర్షాలు లేక ఏదైతే ఎండిపోతున్నాయో పంటలు, కనీసం పంట వేద్దామంటే కనీసం నాణ్యమైన విత్తనాలు లేవు, ఎరువులు లేవు, వర్షాలు లేవు, కరెంటు లేదు. కనీసం మీరేమన్నా రైతు బంధు ఇస్తున్నారా అంటే దానికి కూడా పోయినసారి ఈసారి ఇవ్వడం, ఇప్పటిది నెక్స్ట్ టైంకి ఇవ్వడం. కానీ అంటే ఎక్కడ కూడా ఒక సమయానికి అందాల్సినటువంటి ఆకలైన వానికి అన్నం మీరు కారం మెతుకులు పెడతారా, ఏది పెట్టినా కానీ ఆకలి ఉన్నప్పుడు ఇంత అన్నం పెడితే కడుపు నిండుతుంది. కానీ కడుపు నిండిన తర్వాత నువ్వు బిర్యానీ తీసుకొచ్చి పెట్టినా తినరు ఎవరు. కానీ రైతుల పరిస్థితి ఆ విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరో భిక్షాలలాగా తయారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో. కానీ కేసీఆర్ గారి పరిపాలనలో వాళ్ళు కాలర్ ఎగురేసుకొని ఒకవేళ అనుకోని పరిస్థితులలో ఒకవేళ రైతు ఏమైనా చనిపోతే వితిన్ 24 అవర్స్లో వారికి 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఒక అండగా ఉండాలని ఒక సదుద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సీన్ తీసుకొచ్చేసి రైతు బీమా అని చెప్పేసి పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు. కానీ వాటి అన్నిటినీ వారి నామరూపాలు లేకుండా చేస్తాను అని చెప్పేసి రైతులకు కానీ, బీసీలకు కానీ, ప్రతి ఒక్కరికి, ఏ సామాజిక వర్గం ఉద్యోగులు కనీసం ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు లేవు. మీరు ఇంతసేపు డిక్లరేషన్లు మాత్రమే డిక్లేర్ చేసారు కానీ చేతల రూపంలో ఎక్కడ కూడా చట్టం చేసినటువంటి సందర్భం అయితే కనపడట్లేదు. అదేవిధంగా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు విషయం తీసుకున్నట్లయితే పేరు చెప్పేసి మీరు బద్నాం చేస్తూ దాన్ని ఎక్కడికో ఏదో బూచి చూపించేసి మీరు ప్రబ్బం గడుపుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు చేద్దాము, మంచి చేద్దాము, కనీసం మనల్ని నమ్మి ఓటేసిర్రు, ఈరోజు మనకు ఉద్యోగం ఇచ్చిర్రు అంటే రాజకీయ నిరుద్యోగం నుంచి ఉద్యోగాలు సాధించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కానీ ప్రజలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని మాత్రం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏ సామాజిక వర్గానికి కూడా మీరు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా ఫుల్ఫిల్ చేయకపోగా ఏదో మసిగూసి మారేడికాయ చేసే విధంగా ఎలక్షన్ల కోసం మాత్రమే బీసీల రిజర్వేషన్ అని చెప్పేసి, కాళేశ్వరం అని చెప్పేసి, లేకపోతే నిరుద్యోగం అని చెప్పేసి గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది, ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. కానీ మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఏదైతే బురద జల్లేసి వదిలేస్తున్నారు, మిగతాది మీరు నిరూపించుకున్న చందంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాటలకు మాత్రమే పరిమితమైంది, చేతల రూపంలో ఎక్కడ కూడా కనపడట్లేదు. నీతి, నిజాయితీ, నిబద్ధత అనేది లోపించింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మాటలకు మాత్రమే పరిమితమైన అంశాన్ని జంగయ్య గారు చెప్తాను. శ్రీనివాస్ గారు, ఇక్కడ వాస్తవానికి చూసుకుంటే మొన్న ప్రగతి భవన్ వేదికగా ఇటీవల మనం చూసాం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పేరిట ఏదైతే ఇచ్చారో అది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు, కేవలం కవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాత్రమే అని చెప్పేసి హరీష్ రావు గారు నిన్న ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి వాస్తవానికి గోదావరి కృష్ణా జిల్లాల్లో బీఆర్ఎస్ హయాంలో వాటిని కాపాడుకునేందుకు, నీటి హక్కులను కాపాడుకునేందుకు జరిగిన ప్రయత్నాలు, ప్రస్తుతం బనకచర్ల కావచ్చు, ఇతర వ్యవహారాల్లో తెలంగాణ రైతుల హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? స్పష్టంగా కేసీఆర్ గారు రైతు బిడ్డ, రైతుల కోసమే తన 24/7 ఆలోచించిన వ్యక్తి. అందుగురించే కాదా రైతును రాజు చేయాలి, నా ఇంటికి ఎవరైనా వస్తే షాట పట్టుకొని నేను బియ్యం పెట్టాలి, ఒడ్లు పెట్టాలని ఆలోచించిండు. కాబట్టి కరెంటు ఇవన్నీ ఇచ్చిండు. నేనేమంటున్నా అంటే ఈరోజు బేషన్లు ఎక్కడున్నాయో తెలియదు, ఆయనకు ఎన్ని టీఎంసీలు ఉన్నదో లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ప్రిపేర్ కాలే అని వచ్చే వ్యక్తి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ప్రిపేర్ కాలే. నిన్న కూడా ప్రగతి భవన్ సాక్షిగా కూడా వాళ్ళు ప్రజాభవన్ అంటారు, దాన్ని కూడా అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం లేదు. స్పష్టంగా
2099 కృష్ణా బేసిన్ మీద 512 టీఎంసీలు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిందే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కదా, దాని గురించే కదా సెక్షన్ 3 కోసం కేసీఆర్ గారు పోరాటం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం పోరాటం చేసింది. మా ప్రభుత్వం పోరాటం చేసి ఈరోజు సుప్రీంకోర్టులో స్పష్టంగా గెలుపు దగ్గరగా ఉన్నాం కదా. అప్పుడు 700 పైన టీఎంసీలు నీకు రావడానికి అవకాశం ఉంది కదా. నువ్వేం మాట్లాడినావు? 500 టీఎంసీలు కృష్ణాలు ఇవ్వు, 1000 టీఎంసీలు ఇడివు, తర్వాత మొత్తం దోసుకపో, ఇక నువ్వు ఎన్నెన్న కట్టుకో, మాకేం ఇబ్బంది లేదు. నీ అయ్యే జాగిరా, ఎవరి జాగిరి? తాత జాగిరా. నువ్వే చెప్పినావు కదా, నా కొండారెడ్డి పోతే మా ఏ చచ్చిపోతే నీళ్ళు లేకపోతే స్నానం చేసి వచ్చినా, నేను నీళ్ళు చల్లుకొని వచ్చినా అని చెప్పినావు కదా. ఈరోజు స్పష్టంగా ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టి ఆలోచించి పొయ్యే 3000 టీఎంసీల వృధా నీళ్ళల్లో కూడా యాజ్ ఎ ప్రపోర్షనెంట్గా మన వాటా ఎంతో మనకు కావాలి, అదే విధంగా కృష్ణాలో మన వాటా కావాలి. స్పష్టంగా నీళ్లను తెలంగాణ మొత్తం పరిచింది కదా మిషన్ కాకతీయ. ఈ రోజు ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నంటే ముఖ్యమంత్రి గారు, నిజాం కట్టినాయి, అదే విధంగా కాకతీయ రాజులు కట్టినాయి కూడా మేమే కట్టినామని చెప్పుకుంటున్నాడు. అంత అజ్ఞాని. ఏం చెప్పాలి? అందుగురించి హరీష్ రావు గారు చెప్పిండు, అజ్ఞానంతో నాయన విజ్ఞానంతో మాట్లాడండి. చెరువులను కట్టిన చెరువు కింద 25 లక్షల పారకం ఉన్న భూమి ఏదైతే ఉందో వ్యవసాయం కూడా, అది కూడా మేమే కట్టినామంటుండు కాంగ్రెస్ పార్టీ. ఈయన కాంగ్రెస్ పార్టీలకు ఎప్పుడు వచ్చిండో తెలియదు. కాబట్టి ఆ రోజు మిషన్ కాకతీయ ఎంత అద్భుతమండి మిషన్ కాకతీయ. అప్పటి వరకు చెరువులు తాంబారం లెక్కల అయిన చెరువులను పూటిగా తీసి బయటికి తీస్తే ప్రతి చెరువు ఎండాకాలంలో మత్తడి దునికిందన్న. ఎప్పుడన్నా దునికిందా? ఎప్పుడన్నా కరెంట్ ఇచ్చినావా? ఎప్పుడన్నా వర్షం పడ్డదా నీ కాలంలో? 10 సంవత్సరాలు అద్భుతంగా చెరువులు మత్తడి దునికినాయి. వర్షాకాలంలో కాదు, ఎండాకాలంలో మత్తడి దునికినాయి. మా ఊళ్ళో మా చెరువులకు నీళ్ళు వద్దు నాయన అని చెప్పిన సందర్భాలు కేసంద్రం, మైపాదు, కొరివి మండలాలలో ఉన్నది. ఈరోజు ఇదే కెమెరా పట్టుకొని ఇదే రేవంత్ రెడ్డి ఒక్కసారి తుంగతుర్తి, మరిపేడ, ఏ తండాకు పోయినా, ఏ ఊరికి పోయినా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా రాలేదా అని భూమిని అడిగితే చెప్తుంది, చెట్టును అడిగితే చెప్తుంది, పశువుని అడిగితే చెప్తుంది, పిట్టని అడిగితే చెప్తుంది. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా రాలేదా? మరి రాలేదంటే అంతకుముందు ఎట్లా ఏం చేసినావు? ఇచ్చినావా? మరి అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో నడిస్తే తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే అబద్ధాలు, అజ్ఞానం కవర్ చేసుకోవడానికి ప్రజెంటేషన్. నిన్నొక అబద్ధం, ఆ అబద్ధాన్ని ఇంకొక అబద్ధం. నేను మొన్న అనలే 500 టీఎంసీలు అనలే, ఇప్పుడు మళ్ళీ ఈ టీఎంసీలు అంటాడు. ఏది మాట్లాడినా అన్ప్రిపేర్డ్, కవర్ పాయింట్, కవర్ ప్రజెంటేషన్ తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు. సున్నా అంటే సున్నా నాలెడ్జ్ వాళ్ళ దగ్గర. ఏం ప్రిపేర్ ఏం లేదు. ఊరికైనా రావాలి, 4 మాటలు మాట్లాడాలి. మొన్న సవాల్ విసిరిండు, నువ్వు సవాల్ విసిరినావు అంటే లేదు సవాల్ విసిరలే, రిక్వెస్ట్ చేస్తున్నట్టు మళ్ళీ. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే విధానం. ఓకే, రైట్. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి ఈ సీజన్లో ఇప్పటి వరకు వేసిన సాగు అంచనాలు సగానికి కూడా కనీసం వ్యవసాయ సాగు విస్తీర్ణం చేరుకోకపోవడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా కనిపిస్తుంది. ఓవైపు వర్షానికి సంబంధించిన లోటుతో కాళేశ్వరానికి సంబంధించిన విలువ కూడా తెలిసొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇప్పటికే కనుక వరద నీటిని పూర్తిగా ఒడిసి పట్టి తెలంగాణ మాగాణాల్లోకి మళ్లించి ఉంటే, రిజర్వాయర్లు నింపి, చెరువులు కుంటలు కనుక నింపి ఉంటే భూగర్భ జలాలు కూడా పెరిగేవి. దీంతో పాటుగా రైతుకు సాగునీటి కష్టాలు కూడా తీరేవనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తున్న పరిస్థితి. మొత్తం మీద కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వీటిని ఛేదిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని కూడా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. జంగయ్య యాదవ్ గారు మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే, వాస్తవానికి తెలంగాణ సాధించుకున్న తర్వాత అనేక వివాదాస్పద భూములు, కోర్టుల్లో ఉన్న భూములు, ప్రభుత్వానికి సంబంధించిన భూములను కూడా కాపాడి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా కాపాడినో మనం చూసాం. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ భూదందాలు మొదలయ్యాయనే అంశం కూడా పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. నమస్తే తెలంగాణలో వరుసగా కథనాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. గోపన్నపల్లిలో దాదాపు 90 ఎకరాలు 9,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కబలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, ఉద్యోగుల భూమిలో కూడా పాగా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం కూడా కనిపిస్తోంది. టీఎన్జిఓలకు సంబంధించిన కీలకమైన భూమిని కూడా కబలించే ఈ కుట్రల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఈ భూదందా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డే 1 నుంచే స్టార్ట్ అయిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం నుంచి కూడా కొండారెడ్డిపల్లిలో కూడా రైతుల యొక్క భూములను గుంజుకొని వారి అల్లుని ఫార్మాసిటీ కంపెనీ కోసం ఇద్దామని చెప్పేసి చేశారని మనం ఇంతకుముందు గతంలో కూడా చూసాం. అదేవిధంగా ఎస్యూ అంటే విద్యార్థుల యొక్క భూములు ఏదైతే ఎస్యూలో ఉన్నాయో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమ్స్ కూడా ఏ విధంగా మనము గురైనవి కూడా మనం చూసాం. దానితో ఏదైతే బీఆర్ఎస్ ఆపోజిషన్ నుంచి ప్రతిపక్షం ఎప్పుడైతే ఎదురైందో అప్పటి నుంచి కూడా అవి వెనుకడిగేసేసి లేదు వన్యప్రాణులకు మేము ఎలాంటి నష్టం కలిగట్లేదని. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి టీఎన్జిఓ భూములు కూడా 90 ఎకరాలు గతంలో ఇచ్చినటువంటి ఒక ఉద్యోగస్తునికి ఏముంటుందంటే జనరల్గా వారు ఏదో రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళ జీవితం తదనంతరం కోసము, వారి భవిష్యత్తుల కోసం అని చెప్పేసి ఇచ్చినటువంటి భూములను కూడా ఈరోజు ప్రభుత్వము
కనీసము తెర వెనకాల చూపించేసి బూచిగా చూపించేసి ఇదేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానితోనని చెప్పేసి అధికారం చేతిలో ఉందిగా అని చెప్పేసి ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలకు ఇంకా న్యాయం చేసేవారు ఎవరు? ఇంతకుముందు మనం ఏదైతే కనీసము అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సీతారాములని తీసుకున్నట్లయితే సముద్రం దాటడానికి ఉడతా భక్తిగా సముద్రంలో ఒక రాయి వేసినందుకు రాముడు ఉడతని నువ్వు జీవితాంతం ఉండాలి అని చెప్పేసి చేయబెట్టినందుకు ఉడత ఎంత పైనుంచి పడినా చనిపోదు. కానీ ఈరోజు సహాయం ఏదైతే ఓట్లు వేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత టీఎన్జిఓలు కానివ్వండి, రైతులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు మీకు ఓటు వేసి అధికారంలో కూర్చోబెడితే మీరు భస్మాసుర హస్తంలాగా మీ హస్తాన్ని వారిని నెత్తిన పెట్టేసి వారిని భూమి పాతాళానికి దొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని మాత్రమే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎక్కడ కూడా మీరు కనీసం రక్షించకపోగా వారిని కాపాడాల్సిన ఆస్తులను ఆ మాన ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వము ఈరోజు వాళ్ళనే మీరు లాగేసుకున్నారంటే వారు ఇంకోవరికి చెప్పుకుంటారు. మీరే కదా ఒక కుటుంబ పెద్దగా, రాష్ట్రానికి పెద్దగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వారు మీరు న్యాయం చేయలేకపోతే ఇంకోవరు న్యాయం చేస్తారు. దీనివలన ఖచ్చితంగా ఈరోజు దీంట్లో సంకల్పం కల్పించుకొని రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటివి జరగకుండా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. శ్రీనివాస్ గారు ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలి? అంటే స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చి ప్రజల కష్టాలను చూసి వస్తేనేమో ప్రజల కోసం పనిచేస్తాడు. అది కేసీఆర్ గారు ప్రజల నుంచి వచ్చింది కాబట్టి ప్రజల కష్ట సుఖాలు చూసుకుని ఈయన వచ్చిన నేపథ్యం ఏంది? రియల్ ఎస్టేట్ నేపథ్యం. సో ఎస్టేట్ రియల్ ఎస్టేట్ తప్ప వేరే లేదు. అందు గురించే వాళ్ళ బ్రదర్స్ కోసమే 4th సిటీ రాగానే మూసీ రీఫార్మింగు, అదేవిధంగా హైడ్రా, ఇవన్నీ ఎందుకోసము? ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో ఒక్క నిర్ణయమైనా నిర్మాత్మకంగా నిర్ణయం తీసుకుందాం మనం చూసిన దుర్బిన్ పెట్టి చూసినా దొరకదు. మొత్తం వినాశనమే. మొత్తం హైడ్రా కూలగొట్టాలి, పేదోని ఇల్లు పలగొట్టాలి, పేదోని భూమి గుంజుకోవాలి, ఉద్యోగస్తులు టీఎన్జిఓ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినాక ఇంత గూడేసుకొని ఉందామంటే వారికి 90 ఎకరాలు గుంజుకోవాలి, 9,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. ఇది అంటే ముఖ్యమంత్రి ఆలోచన ధోరణే రియల్ ఎస్టేట్ ధోరణి. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? రియల్ ఎస్టేటే చేస్తాడు. ఆయన రియల్ ఎస్టేటే చేస్తున్నాడు. ఈరోజు ప్రజల సంక్షేమం కోసం కానీ, 6 గ్యారంటీలు అమలు కోసం కానీ, 6 గ్యారంటీలు రాగానే మేము చట్టం చేస్తామని కానీ ఎక్కడ కూడా చేయకుండా ఓన్లీ భూముల కోసమే అంతే తప్ప వేరేది లేదు. అందు గురించే మిత్రులు చెప్పినట్టు హెచ్యూసి భూములు కావచ్చు, లగాచర్ల ఆయన సొంత నియోజకవర్గంలో పుంజుకుంటే ఆయనకు ఓట్లు వేస్తే అరే కొడక నేను ముఖ్యమంత్రి చేస్తే మా భూములు గుంజుకుంటున్నారు అంటే లగాచర్ల తల్లులే లడాయించి కొట్లాడినరు. ఆయనకు ఓట్లేసి ముఖ్యమంత్రి చేసిన లంబాడి తల్లులో కొడుకులకు అన్నలకు బేడీలేసి నువ్వు సంగారెడ్డి జైలుకు పంపింది. కాబట్టి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ కోసమే పనిచేస్తాడు. ఆ నలుగురు 4 బ్రదర్స్ కోసమే 4th సిటీ 4 బ్రదర్స్ దగ్గరికి పంపించడం కోసమే భూమిని అంతా కబ్జా చేసి ఈ 90 ఎకరాలను కూడా కబ్జా చేసి ఆ నలుగురు అన్నదమ్ముల పేర్లు చేయించడం కోసమే తప్ప ఈ రోజు కూడా ఎప్పుడు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజల సంక్షేమం గురించి, ప్రజల ఆర్థిక అభివృద్ధి గురించి చేసింది లేదు. అందు గురించే కదా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. కాబట్టి బ్యాగులు పట్టుకొని ఢిల్లీకి పోతుండు. 50 సార్లు పోయింది ఇప్పటి వరకు. ఏ ముఖ్యమంత్రి 20 నెలల్లో 50 సార్లు పోయిండు అంటే ఒక నెలకు దాదాపు 3 సార్లు పోయిండు. ఎందుకు పోతాడు ముఖ్యమంత్రి? సంచులు పట్టుకొని పోతున్నాడు, అంతే తప్పింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ప్రజల కోసం పనిచేయండి, మంచి అవకాశం ఇచ్చిండ్రు, ప్రజలు పరిపాలన చేయండి. అంతేగాని పేదోని భూమి గుంజుకుంటా, పేదోని గూడు కూర కొడతా, పేదోని హైడ్రా పేరు మీద పేదోని గుడిసె కూలతో కొడతారంటే కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో కర్రు కాల్చి వాత పెడతారు. ఎస్, ఇప్పటికే పేదలకు సంబంధించిన గూడును ఓవైపు కూలగొడుతూ మరోవైపు ప్రభుత్వ భూములను కబలించే ఈ కుట్రలు సరైనవి కావని శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రజలు దీనికి గుణపాఠం చెప్తారని హెచ్చరిక చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. వాస్తవానికి 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి భూములను కాపాడేందుకు, కంటికి రెప్పలా వాటిని సంరక్షించేందుకు అనేక రకాల గట్టి చర్యలు తీసుకున్న పరిస్థితి. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు, ప్రజల ఆస్తులను కబలించే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని తప్పకుండా తెలంగాణ సమాజం కూడా నిశ్చితంగా చైతన్యవంతంగా గమనించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా శ్రీనివాస్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జంగ గారు, శ్రీనివాస్ గారు, చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.